నమస్తే బాబాయ్. ఏంటి సార్? మీ పేరు? కొడవల నాగేశ్వరరావు. ఏ పని చేస్తారు? వ్యవసాయం. వ్యవసాయం. బాబాయ్, ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సంవత్సరం పరిపాలన పూర్తయింది. ఈ సంవత్సరం పరిపాలన మీకు ఎలా అనిపించింది? మాటలు గారిడే తప్ప పాలనలో ఎటువంటి ప్రయోజనం ప్రజలకు లేదు. రైతు భరోసా అన్నాడు, వేయలేదు. సూపర్ 6 అన్నాడు, ఒక గ్యాస్ బండ్ ఇచ్చాడు, అది మాకు చాలామందికి ఇవ్వలేదు, మాకు అసలు రాలేదు. అమ్మఒడి అన్నాడు, ఏదో వేసాను అన్నట్టు మొదటి సంవత్సరం వదిలేసి రెండో సంవత్సరం మొదలుపెట్టాడు. 15,000 వేస్తానన్నాడు, 13,000 వేసాడు. అప్పుడేమో జగన్ సైకో తినేసాడు, 2,000 అన్నాడు. ఇప్పుడు ఎవరు తిన్నారో అర్థం కావట్లేదు ఆ 2,000. ఈరోజు పాలన ఇలా ఉంది. ప్రభుత్వం ఏమి చేస్తుందో ఏంటో తెలుస్తలేదు. ఆ ముంపులో తీసుకెళ్ళి అమరావతిలో ఈ రాష్ట్ర అంటే ఆదాయం మొత్తం తీసుకెళ్ళి ఆ అమరావతి గోతుల్లో పెడుతుంది. ఎందుకు పెడుతుందో మాకు అర్థం కావట్లేదు. అది ఒక 100 సంవత్సరాలకు కూడా అది సిటీగా అభివృద్ధి చెందదు. విజయవాడ గుంటూరు లేని అమరావతి అది 0. మరో నయా రాయ్పూర్ కాబడుతుంది. నయా రాయ్పూర్ పరిపాలన ఎలా ఉందో 50 సంవత్సరాలకు కూడా అమరావతి పాలన అలాగే ఉంటుంది. అమరావతి అనేది డెవలప్ అవ్వదు. అంటే తీసిన గోతుల్లో 10 కేజీలు చేపలు పడినప్పుడే అమరావతిలో నీళ్ళు ఎలా ఉంటాయి అనేది ప్రజలకు అర్థమైంది. ఏది సమ్మర్లో కూడా ఎండకపోతేనే ఆ చేప 10 కేజీలు 5 కేజీలు పెరుగుద్ది. అంతే తప్ప వేసవికాలం ఎండిపోతే చేపలు తీసేసుకుంటారు, ఏది చచ్చిపోతాయి, చనిపోతాయి. తర్వాత ఈ పాలన ఇలా ఉంది. బాబు, ఎలా ఉంది ఇప్పుడు మీ నియోజకవర్గాన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయి? మా నియోజకవర్గ పరిస్థితి అంతా బాగానే ఉంది, కానీ మా నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే మా ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో లేడు. మీ ఎమ్మెల్యే పేరేంటి? అబ్బాయి చౌదరి గారు. ఎమ్మెల్యే గారు అందుబాటులో లేరు. ఇక్కడ కార్యకర్తలనే పట్టించుకునే నాదుడు లేడు. కేసులు అంటే అటు కొడవల నాని మీద వేస్తున్నారు, వంశీ మీద వేస్తున్నారు. పోనీ జైల్లో ఉంటాయని మేము సంతోషిస్తాం. ఓ నెల జైల్లో ఉన్నాడు అనుకో, ఏదో మా కార్యకర్తలుగా మేము వెళ్ళి పలకరించి వస్తాం. అబ్బాయి చౌదరి గారు కనపడకుండా ఆయన వెళ్ళి లండన్లో కూర్చున్నాడు. ఇక్కడ కార్యకర్తల ప్రదేశం ఏంటి? మళ్ళీ ఆయనకే టికెట్ ఇస్తే మా ప్రదేశం మళ్ళీ రేపు అధికారం ఉన్న 5 సంవత్సరాలు ఏమో ఆయన ఇక్కడ ఉన్నాడు, అధికారం పోయాక వెళ్ళి లండన్లో దాక్కుంటే మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు. మేము రోడ్డు మీద రావాలా మానేయాలో అర్థం కాని ప్రదేశంలో మేము ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు, వైసీపీ కార్యకర్తలు. పరిస్థితులు ఎందుకు అలా మారినాయి అంటారు? పరిస్థితులా ఏమో పరిస్థితులు అంటే వెళ్ళిపోవడానికి కారణం ఏముంది? రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి తన లండన్లో ఆస్తులు ఉన్నాయని ఆయన అక్కడ ఉంటున్నాడు. ఇప్పుడు రెడ్ బుక్ తప్పు చేయని శిక్షిస్తాను. తప్పుతో పని లేదు. రెడ్ బుక్ రాజ్యాంగానికి తప్పు అనేది లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే నీ మీద దేశం ఉంది, నీ మీద కేసు ఎలా పెట్టాలి అనే ఆలోచన తప్ప అతను తప్పు చేశాడా తప్పు చేయలేదా, ఏ విధంగా దోడాలి, ఏ విధంగా కేసు పెట్టాలి అనే ఆలోచన తప్ప పాలన చేద్దామని ఈ ప్రభుత్వానికి మాత్రం ఎటువంటి పాలన చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. అలాగే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారని కొన్ని వార్తలు వస్తాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది? అరెస్ట్ చేయాలనుకుంటే ప్రభుత్వం చేస్తుంది, అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే తను ఇప్పుడు హెరిటేజ్ గ్రూపు సంస్థ ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. హెరిటేజ్లో చంద్రబాబు నాయుడు గారు డబ్బులన్నీ ఉన్నాయి, ఎంతమంది ఫండింగ్ పెట్టారు, అలాగే సాక్షి మీడియాలో పెట్టారు, అలాగే భారతీయ సిమెంట్లో ఫండింగ్ పెడతారు పబ్లిక్. ఒక ముఖ్యమంత్రి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ముఖ్యమంత్రి గారు అబ్బాయి తన ఒక కంపెనీ పెట్టాడంటే నాకు కంపెనీ డెవలప్ అవుద్దని నాకు ఆసక్తి ఉంటే నేను పెట్టుబడి పెడతా. అదే సామాన్యుడు పెడితే కొద్దిగా పెట్టుబడి తక్కువ వస్తుంది. ఓ ముఖ్యమంత్రి గారు అబ్బాయి పెడితే పెట్టుబడి బాగా వస్తుంది. అలా పెట్టుబడి పెట్టిన వాళ్ళు సాక్షి గ్రూప్లో ఉన్నారు, భారతీయ సిమెంట్లో ఉన్నారు, అలా జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టారు. అంతే తప్ప దాంట్లో అవినీతి జరిగింది. ఇవన్నీ ఏంటంటే కోడి మీద ఏకలు లెక్కేసిన టైపు అన్నారు. అంతేకాకుండా రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కారు కింద ఒక కార్యకర్త పడిపోయి చనిపోయిన సంఘటన మనం చూసాం. రీసెంట్గా 2 రోజులు బట్టి సోషల్ మీడియా వార్త హల్చల్ అవుతా ఉంది. అంటే కార్యకర్తని ఎక్కించి చేసినందుకు జగన్మోహన్ ఈ అంశం మీద కూడా అరెస్ట్ చేయబోతున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ అంశం మీద అరెస్ట్ చేయవచ్చు అంటారా? కార్యకర్త ఎక్కితే డ్రైవర్ రెస్పాన్సిబిలిటీ. ఏ డ్రైవర్ అయినా డ్రైవింగ్ చేసే సీట్లో ఉన్న డ్రైవరు తను రెస్పాన్సిబిలిటీ వెహికల్ తీసుకెళ్ళి సీల్ చేయాలి తప్ప జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అధికారం ఆ ఇన్సిడెంట్లో లేదు. కానీ ఏదో ఒక విధంగా జగన్ అరెస్ట్ చేయాలి, జగన్ని పాతాళానికి తొక్కేస్తాను, భూస్థాపితం చేస్తానని చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలే చాలా వరస్ట్గా ఉన్నాయి. తన 75 సంవత్సరాల పాలనలో ఇలా మాట్లాడుతాం తన రాజకీయ జీవితంలో ఒక మరుపురాని మచ్చగా మేము అనుకుంటున్నాం. ఒక సామెత ఉంటుందండి, పచ్చ కవర్లు వచ్చినోడికి లోకం అంతా పచ్చ కనపడుతున్నట్టు ఆంధ్ర రాష్ట్రంలో ఎంత అభివృద్ధి కనపడినా ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా కొంతమందికి మాత్రం వాస్తవాలకు కనపడవు. ఎందుకంటే ఈ రోజున చూడండి,
కొంతమంది ఏం మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అన్నీ చేసాడు, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ జరగట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏం జరగట్లా, ఏం కనిపించట్లా మీకు? మీ కళ్ళ ముందు మీ రోడ్లు కనబడుతున్నాయి కదా. గతంలో రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న మాట ప్రకారంగా ఈ సంక్రాంతి టైం కల్లా మేము రోడ్లు పూర్తి చేస్తా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్న ప్రకారంగా రోడ్లన్నింటిని ఫినిష్ చేశారు. ఎక్కడో కొంత మరమ్మతులు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే వర్షం రావడం లేకపోతే రకరకాలు రావడం కాస్త ఇబ్బందులు ఉండొచ్చు, కొన్ని చోట్ల ఉన్నాయి, రిపేర్ లేకుండా ఉన్నాయని చెప్పారు. కానీ 90% రోడ్లని కంప్లీట్ అయిపోయినాయి. ఆ స్థానిక ఎమ్మెల్యేలు శ్రద్ధ వహిస్తూ కాంట్రాక్టర్లకి వార్నింగ్ ఇస్తూ లేదంటే ఏ రకంగా చేసినా సరే అన్న మాట ప్రకారంగా ఖచ్చితంగా ఆ రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళకి ఈ రోడ్లు అయితే కనిపించవు, సరే వదిలేసేయండి. పోనీ మీ కళ్ళ ముందే కదా 3,000 రూపాయలు ఉన్న ఫంక్షన్ 4,000 రూపాయలు తీసుకున్నారు. ప్రతి ఇంట్లో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఫంక్షన్కి అర్హులైన వారు ఉన్నారో వాళ్ళు మీ కళ్ళ ముందే ఫంక్షన్ తీసుకున్నారు కదా. ఇది కూడా మీ కంటికి కనిపించట్లేదా? సో ఇది కాస్త పక్కన పెట్టండి. ఈ రోజున తల్లికి వందనం స్కీమ్ రిలీజ్ చేశారు కదా. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు జమ అవుతున్నాయా లేదా మీకు మీరు ప్రశ్నించుకోండి. ఎందుకంటే మీ కంటికి వాస్తవాలు కనపడవు. చెప్పాను కదా, పచ్చకావురులు వచ్చిన వాళ్ళకి లోకం అంతా పచ్చగా కనపడుతున్నట్టు వాళ్ళకి ఒకే రంగు కనపడుతుంది, ఇక రెండో రంగు కనపడదు. సో ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని అభివృద్ధి పనులు చేసినా, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా వాళ్ళ కంటికి మాత్రం కనిపించట్లా. ఈ రోజున వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు, పథకాలు ఎగ్గొట్టేసాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ పథకాలు ఎగ్గొట్టాడు? ఈరోజు ఇచ్చినటువంటి పథకాలన్నీ కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి కదా. మూడు ఈ రోజున ఈ సంక్షేమ పథకాలు 3 అవలంబించినట్టు స్పష్టంగా కనబడతా ఉంది. ఏదైతే అన్నా మాట ప్రకారంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డి గారు ఏం చెప్పారప్పుడు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తాం, నీకో 15, నీకో 15, నీకో 15 అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది, నీకో 15, నీ ఇంట్లో ఇంకో బిడ్డ ఉన్నాడు కాబట్టి అతను కట్ చేస్తామని చెప్పి ఇంట్లో ఒక్కరికి మాత్రమే తల్లికి వందనం వర్తించేలా చేశారు, రెండో వాడికి పంగనామాలు పెట్టారు. సో ఈ రోజున కూటమి ప్రభుత్వం అలా చేయట్లేదు కదా. ఈరోజు చూడండి, ఒక ఏలూరు సరౌండింగ్లో ఇంట్లో 12 మంది పిల్లలు ఉంటే వాళ్ళకి 12 మందికి తల్లికి వందనం పడింది. అంటే 1,50,000 చిల్లర పడినాయి. అంటే ఏ రకంగా ఆదుకుందో చంద్రబాబు నాయుడు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ఆ పిల్లలు ఈరోజు కుటుంబానికి ఒక ఆదాయం తెచ్చే వనరుగా ఉండడమే కాకుండా వాళ్ళకి చదువు కోసం ఉపయోగించే విధంగా తల్లిదండ్రుల భారం ఏం పడకుండా ఆ డబ్బుతో, ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బుతో మీ పిల్లల్ని చదివించుకుంటాను, మీ అవంతు కృషి మేము చేస్తాం, మీరు సంతోషంగా మీ పిల్లల్ని చదివించుకోండి, అన్ని రంగాల్లో ముందు కొనసాగించే విధంగా చంద్రబాబు గారు విజన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది పోయి పథకాలు అందట్లేదా? మీ కళ్ళ ముందే కదా ఇవన్నీ కనబడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు చేసే పరిపాలన టాలీ కాదు చేసుకుంటే ఒకసారి అర్థమవుతుంది కదా. ఈ రోజున అమరావతి రాజధాని గురించి ఆలోచించండి. రాష్ట్రానికి రాజధాని ఏది అసలు? జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాజధాని ఏది? మీకు ఇది వద్దా రాజధాని? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి లేదంటే జగన్మోహన్ రెడ్డి రాజధానితో పని లేదనుకోండి, మిగతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కావాలి కదా మీకు. ఎందుకంటే వాస్తవాలు కనపడవు కాబట్టి. ఈ రోజున అమరావతి రాజధాని ఉంటే ఎందుకు రాజధాని అన్నారు? రాజధాని అనేది ఉంటే అనేక మంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు చూస్తారు, పరిశ్రమలు పెడతారు, అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందితే ఏమవుద్ది, ఇక్కడ మన యువకులు అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. చదువుకున్న వాడి దగ్గర నుంచి లేబర్ వర్క్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాక్టరీ కనుక ఏర్పడితే అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు వచ్చిన తర్వాత అనేక మందికి మార్గదర్శకంగా ఉంటుంది. ఇక్కడ సంపద సృష్టించుకోగలుగుతాం. ₹1 మనం ఎవరికి ట్యాక్సులు కట్టే పని ఉండదు. మన రూపాయి అంతా మన గవర్నమెంట్కే ట్యాక్సులు కడతాం. ఆ ట్యాక్సులు కడితే ఏమవుద్ది, మనకి నిత్యావసర రేట్లు తగ్గుతాయి. ఒక్కొక్క రేటు పెరిగిన అన్నింటిలో దిగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎవరికై మనం విదేశాలకు ఎవరికి ట్యాక్సులు కట్టవసరంలా. ఏదైనా కంపెనీ ఏపీలో పెడితే దానికి ఏమవుద్ది, మనమే ట్యాక్సులు కట్టుకొని మన ప్రభుత్వం మనం చక్కగా రన్ చేసుకోవడానికి ఒక ఆదాయ వనరుగా ఉంటుంది. సో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఏం అవసరంలా, అమరావతి రాజధాని అవసరంలా, పోలవరం ప్రాజెక్టు అవసరంలా, అభివృద్ధి పనులు ఏం అవసరంలా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే చాలు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే చాలు. ఆంధ్ర రాష్ట్రం నష్టపోయినా పర్లా, అభివృద్ధిలో లేకపోయినా పర్లా, ఆ మొత్తం సంక్షేమ పథకాలు అందకపోయినా పర్లా, ఏది అయిపోయినా పర్లా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే చాలు. అంతే, ఇలా బతికేస్తున్నారు అంతే. ఉద్యోగాలు ఇవ్వయ్యా జగన్మోహన్ రెడ్డి అంటే ₹5,000 వాలంటీర్లు ఉద్యోగాల? 10th చదివినా, ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా, పీజీ చేసినా, ఏది చేసినా సరే ₹5,000 ఉద్యోగాల. ఇంకట్టిగా మాట్లాడితే ముందు షాపుల్లో ఇది ఉంటాయి కదా, లిక్కర్ షాపుల్లో జాబులు అంటాడు, మటన్ షాపులో జాబులు అంటాడు, చికెన్ షాపుల్లో జాబులు అంటాడు. ఏంటండి ఇది? ఏంటి ఈ మాత్రం చదువుల కోసం ఎంత చదివి ఈ మాత్రం జాబులు చేసుకుంటాక? అంటే మన తల్లిదండ్రులు చదివించినట్టు చదువుకి న్యాయం చేయొద్దా? మన తల్లిదండ్రులు ఊహించుకున్నటువంటి నీ భవిష్యత్తుని నువ్వు ఆ కళ నెరవేర్చవా? ఈ షాపుల్లో ఆ షాపులో పనిచేయడమేనా నీ జీవితం యొక్క లక్ష్యం? ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసింది ఆంధ్ర రాష్ట్రానికి? మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి అయిపోతానని చెప్పి మాట్లాడతాయి. ఏ రకంగా అవుతారు?